వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదర్శన్. ఇటీవల కాలంలో నరాల రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు నరాలకు సంబంధించి ఎలాంటి రుగ్మతలు వస్తాయి, ఎందుకు వస్తాయి, సో ఒకసారి వచ్చిన తర్వాత తగ్గేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది, సాధారణ జీవితం తర్వాత మందుల ద్వారా గడపవచ్చా తదితర వివరాలు మనకు అందించేందుకు డాక్టర్ లావణ్య గారు మనతో ఉన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈరోజు ప్రధానంగా చాలామంది ఈ నరాల సమస్యలతో బాధపడుతున్నారు. కారణం ఏంటి మేడం? ఏంటంటే ఈ డయాబెటీస్ కానీ బీపీ ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. ఓకే, ఇవన్నీ కూడా కరెక్ట్గా కంట్రోల్లో ఉంటే మనకి స్ట్రోక్ కానీ లేకపోతే కాళ్ళు తిమ్మిర్లు కానీ ఇవన్నీ రావడం చాలా వరకు తగ్గుతాయి. మన 80% పాపులేషన్లో ఎక్కువ నరాల ప్రాబ్లమ్స్ అని అంటే ఈ కాళ్ళు తిమ్మిర్లు కావచ్చు, వెన్నుపూస, లేకపోతే స్ట్రోక్స్ కానీ. సెకండ్ భాగం వచ్చి హెడేక్స్ అండ్ ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఇట్లా అంతా ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్కి అంతా వెళ్తున్నారు. స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు వాళ్ళకి స్ట్రెస్ అనమాట. షిఫ్ట్స్ డ్యూటీస్ వల్ల లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోవడము, వాళ్ళు ఫుడ్ స్కిప్ చేయడము. ఇప్పుడు చాలాసార్లు హెడేక్స్ వస్తున్నాయి అనేసి ఓపిక వస్తారు. నేను టైంకి తింటున్నారు, బేసిక్ థింగ్ అది. ఓకే, మనం సంపాదించేది కూడా టైంకి తిన్నా అంటే కడుపు నిండా తినడానికి. ఓకే, బట్ అది తినట్లేదు. ఎంప్లాయీస్ పర్మిషన్ ఇవ్వట్లేదని, మాకు లోడ్ ఎక్కువ ఉంది వర్క్ చేయడానికి అన్నట్టు కారణాలు చెప్తున్నారు. బేసిక్ థింగ్స్ అనమాట. టైంకి నిద్రపోవడము, తినడము, ఎక్కువసేపు కదలకుండా సిస్టమ్స్ ముందు కూర్చోవడము, లేకపోతే పిల్లలైనా సరే ఇంతకుముందు కాలంలో బయట వచ్చి ఆడుకునేది, అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరితో టైం స్పెండ్ చేసేది ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నారు అండ్ టీవీకి ఎక్కువ చూడటము, మొబైల్స్ చూడడం. అది లేకుండా మళ్ళీ తీసుకున్నారు అనేసి వీళ్ళు సైకలాజికల్ డిసార్డర్స్ అనమాట. ట్యాంట్రమ్స్ అనేసి ఎక్కువ కోపం వస్తుంది, డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లా కొత్త కొత్త జబ్బులని చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో బేసికల్గా లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా ఉండాలి అండ్ ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఉండాలి. టైంకి తినడం, పడుకోవడం, చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అంతే. ఇవి జస్ట్ ఫాలో అయితే నరాల వ్యాధులు చాలా వరకు మనము కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనం మాట్లాడుకున్నట్టు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి. ప్రతి 6 months or 3 monthsకి ఒకవేళ కంట్రోల్ లేకపోతే మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. బీపీ మాత్రం ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితాంతం వేసుకోవాలని కొంతమంది వేయట్లేదు. నాకు నొప్పి ఉంది, అప్పుడు ఒకటి బీపీ రైజ్ అయింది అందువల్ల వేసుకున్నాం అని మళ్ళీ వాళ్ళే ఆపేస్తున్నారు. కాదు, అలా ప్రాపర్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్ గారు, ఇటీవల సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలందరూ కూడా ఎక్కువగా టీవీలోకి అట్రాక్ట్ అవ్వడం, అలాగే మొబైల్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొంతమంది మాత్రం క్రీడల మీద ఆసక్తి చూపినా కూడా ఎక్కువ మంది ఈ టీవీలకి అడిక్ట్ అయిపోతున్నారు, లేదంటే మొబైల్కి కూర్చుంటున్నారు, మొబైల్స్ తీసుకొని, ట్యాబ్స్ తీసుకొని. సో దానివల్ల నరాల మీద స్ట్రెస్ ఏ విధంగా పడేటువంటి అవకాశం ఉంది? నరాల మీద ఒత్తిడి వల్ల ఏమైనా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఇంతకుముందు మనకి ఆటిజం కానీ ఇట్లా డిప్రెషన్, హైపర్ యాక్టివ్ డిసార్డర్స్ ఇంతకుముందు పిల్లల్లో అంత ఎక్కువ చూసేవాళ్ళం కాదు. కాన్సన్ట్రేషన్ కానీ, అటెన్షన్ డెఫిసిట్స్, ఫోకస్ చేయట్లేదు పిల్లలు సరిగ్గా. అది కాకుండా ఈ టీవీ టైం కానీ, స్క్రీన్ టైం పెరగడం వల్ల వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఫ్యామిలీతో ఇంటరాక్షన్ తగ్గుతుంది. ఇంటికి వచ్చిన పేరెంట్స్ అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, పిల్లల పాటికి వాళ్ళు చూస్తున్నారు. సో ప్రాపర్ బాండింగ్ అనేది లేదు. ఇవన్నీ ఇప్పుడు తాత్కాలికంగా అనిపించిన అంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్దయ్యే కొద్దీ అఫెక్షన్ అనేది ఉండదు అండ్ ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక రీల్ చూస్తున్నాను, ఇది బాగుంది, నెక్స్ట్ ఇంకా చూడాలి అని ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోతారు. డోపమిన్ అనేది ఏంటంటే ఒక హ్యాపీ హార్మోన్. నేను చూశాను, నెక్స్ట్ ఏమొస్తుందో అని ఒక క్యూరియాసిటీ వస్తుంది. సో దానివల్ల ఎక్కువసేపు ఫోన్ చూడడము, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అట్లా కదలకుండా ఎక్కువసేపు టీవీ, ఫోన్లు చూస్తుంటే ఏమవుతుంది, పిల్లలలో ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ అంటే ఎక్కువ లావు రావడము అండ్ క్రీడల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. మీరు బలవంతంగా పోయి జాయిన్ చేసినా వాళ్ళు అక్కడ ఎక్కువ రోజులు ఉండరు, మళ్ళీ వెనక్కి వచ్చేయడము. దానికి కూడా ఒక మదర్ అండ్ సన్ ఇంటరాక్షన్ ఉండాలి కదా, ఫ్యామిలీ బాండింగ్ ఉండాలి కదా, వాళ్ళు మన మాట వినడానికైనా ఉండాలి కదా. సో ఎక్కువ టైం స్క్రీన్తో వెళ్తే ఆ బాండ్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఒబేసిటీ కానీ, ఇంకా అదర్ డిసార్డర్స్, డిప్రెషన్ కానీ, హైపర్ యాక్టివ్ డిసార్డర్స్ కానీ, ఆటిజం కానీ, అటెన్షన్ ఉండదు సరిగ్గా. రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమె ఒక టాపిక్ చెప్తుంటే ఇంకొక దాని గురించి చూసుకొని అటు వెళ్ళిపోవడం, వాళ్ళ ప్రాపర్ అటెన్షన్ అనేది ఉండదు.
సో ఎక్కువ ఇవన్నీ తప్పించడానికి ఆప్షన్స్ ఏమేమి అనేవి అంటే, ఒకటి రోజు బుక్ చదువుకోవడము, మీ పిల్లలతో మీరు కాసేపు టైం స్పెండ్ చేసుకోవడము, మీల్ టైం అందరూ కలిసి కూర్చొని చేయడం. మీల్ టైంలో కూడా చాలా వరకు ఏం చూస్తున్నా పేరెంట్స్ ఫోన్ చూసుకుంటా తింటా ఉన్నారు, ఆ పిల్లల పాటికి వాళ్ళు అట్లాగే ఉన్నారు. అలా కాదు. సో మీల్ టైం అందరూ కలిసి భోజనం చేయడము, కాసేపు ఉదయం నుంచి ఏం జరిగిందని మీ పిల్లలతో టైం స్పెండ్ చేసుకోవడము, స్టోరీస్ మీ చిన్ననాటి జ్ఞాపకాలు లేకపోతే మీ అమ్మమ్మలు తాతమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుకోవడము, పెయింటింగ్, అపార్ట్మెంట్లో ఉన్న పిల్లల్ని గ్యాదర్ చేసుకొని ఆడుకోవడము. రీసెంట్గా మా పిల్లవాడు చేసింది షేర్ చేస్తున్నాను. ఎండాకాలం కదా, ఎక్కువ ఎండగా ఉంది అని చెప్పేసి లైమ్ వాటర్ చేసుకొని సబ్జా గింజలు వేసుకొని కింద అపార్ట్మెంట్ కిందకి పోయేసి అందరికీ 5 రూపాయల గ్లాస్ వాళ్ళు అమ్మి నేను ఇంత సంపాదించానని నా దగ్గరికి వచ్చి చూపించడం. ఇలా చిన్న చిన్న టాస్క్లు ఏదో ఒకటి ఇస్తే టీవీ ముందు కూర్చోకుండా కొంచెం ఇంటరాక్ట్ అవుతారు. సో అపార్ట్మెంట్లో అందరితో పరిచయాలు పెరుగుతాయి. అదనమాట. సో ఇలా హ్యాపీగా గడిపేయాలంటారు ఈ సెలవులు. రైట్ మేడం, చిన్న వయసులో మాట్లాడుకుంటాం. చిన్న వయసులో స్ట్రోక్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా? వస్తే ఎందుకు వస్తాయి? చిన్న వయసులో అంటే మనకి మామూలుగా క్రైటీరియా ఏంటంటే 40 లోపల గనక వయసు గల వాళ్ళకి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరికైనా పక్షవాతం గనక వస్తే వాళ్ళకి బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేకుండా ఉంటే, అది పిల్లలైనా కావచ్చు, మధ్య వయసు వాళ్ళు అయినా కావచ్చు, వాళ్ళకి పర్టికులర్గా కొన్ని కారణాలంటూ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ రక్తనాళంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు. దానికి సపరేట్ ప్యానెల్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ముఖ్యంగా మనం ఆటో ఇమ్యూన్ అంటే SLE ఆర్ ఇంకా అప్లా పాజిటివ్ వచ్చి ఇట్లాంటి ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా పాజిటివ్ ఉన్నాయా, సికిల్ సెల్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ రక్తనాళమే అంటే రక్తనాళం సెల్సే ప్రాబ్లంలో ఉండుండొచ్చు, సికిల్ సెల్ అనీమియా అట్లాంటివి ఏమైనా అయి ఉండొచ్చు. సో ఇట్లా ఒక పర్టికులర్ అంటే రేర్గా చేస్తాం, అందరిలో రెగ్యులర్గా చేసే టెస్టులు కాదు. ఆ రేర్ టెస్టులు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మామూలు బ్లడ్ థిన్నర్స్ కన్నా ఇంకొంచెం పవర్ఫుల్ బ్లడ్ థిన్నర్స్ వీళ్ళకి అవసరం పడే అవకాశం ఉంటుంది. సో ఇవి టెస్టులు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా అని చాలా వరకు చేయించుకోవట్లేదు. అది చేయించుకుంటే కానీ మనకు ఎగ్జాక్ట్గా ఏ కేటగిరీ ఆఫ్ స్ట్రోక్ కింద వస్తుంది, ఎందువల్ల వచ్చింది అనేది కారణం తెలుస్తుంది. సో చిన్న వయసులో వాళ్ళకు కూడా స్ట్రోక్స్ అనేవి వస్తాయండి. అలాగే కూడా అండ్ జెనెటిక్ కాజెస్ కూడా లైక్ కడాసిల్ అని అట్లా కొన్ని NOTCH3 జీన్ మ్యూటేషన్స్ కానీ అట్లా ఏదైనా రేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకవేళ టెస్ట్లోకి నెగిటివ్ వచ్చినా జీన్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు జీన్ టెస్ట్ చేసుకోవాలి అంటే, మన ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్లో మేనరికం చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఎవరికైనా వస్తుందా రాదా, ఇవన్నీ కూడా మనకి డేటా యూస్ఫుల్గా ఉంటుంది. మేడం, సాధారణ తలనొప్పికి మైగ్రేన్ తలనొప్పికి తేడా ఎలా గుర్తించి? సాధారణ తలనొప్పి అంటే ఇప్పుడు టెన్షన్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది దాని గురించి కొంచెం టెన్షన్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేది ఒక బ్యాండ్ లాగా ఫుల్ హెడ్ వస్తుంది. అది టెన్షన్ టైప్ హెడేక్ అని చెప్తాము. అది వాళ్ళు కొంచెం రిలాక్స్ అయితే తగ్గిపోవచ్చు, లేకపోతే చిన్న పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది. అయితే మైగ్రేన్ అనే తలనొప్పి ఏంటంటే ఒక సైడ్ మాత్రమే వస్తుంది. వాళ్ళకి కంట్లోంచి నీరు రావడం, లేకపోతే ముక్కులోంచి కారడం, లేకపోతే కన్ను ఎర్రగా అయిపోయి చిన్నగా అయిపోవడం. అండ్ అది కొంతమందికి ఆరా ఉండొచ్చు, కొంతమందికి ఆరా ఉండకపోవచ్చు. ఆరా అంటే ఏంటంటే కొంతమందికి లైట్ ఏదో వచ్చి వెళ్తున్నట్టు, గిరలుగా ఉన్నట్టు చూస్తున్నా సడన్గా ఇదంతా బ్లర్ అయిపోయి ఉంటుంది, ఈ భాగం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలా రావచ్చు. కొంతమందికి తలనొప్పితో పాటు చెయ్యి కాలు సరిగ్గా రానట్టుగా హెమీప్లీజిక్ వేరియంట్ అని చెప్తాం. ఇంకొంతమందికి ఏంటంటే చెయ్యి కాలు తిమ్మిర్లుగా ఉండొచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే ఈ తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతులు అవ్వడం ఇట్లా కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మైగ్రేన్లో సబ్ టైప్స్ అని చెప్తామన్నమాట. నరాలకు సంబంధించి ఎలాంటి చిన్న రుగ్మతలైనా కూడా ఎన్ఎల్ హాస్పిటల్లో సేవలు అందించేందుకు డాక్టర్ లావణ్య గారు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఏదైనా సమస్యలు రాకూడదు, దేవుడి దయ వల్ల ఏదైనా వస్తే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా నయమవుతుంది. కాబట్టి వెంటనే ఎన్ఎల్ హాస్పిటల్ని సంప్రదించండి. అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించేందుకు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ లావణ్య గారు ఇక్కడైతే సిద్ధంగా ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.